welcome back to my channel. This is Swati. ఇగో రేపు మా అన్న ఎంగేజ్మెంట్ ఉంది. మా ఇంట్లో మొత్తం హడావిడి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. రేపు ఎంగేజ్మెంట్ కదా, ఈ రోజు మేము ఏమేమి చేస్తాము, మా ఇంటికి అందరు రిలేటివ్స్ కూడా వస్తున్నారు, ఏమేమి చేస్తాం అనేది ఈ వ్లాగ్ లో చూపిస్తా. సో లెట్స్ గో. మిస్టర్ పెళ్ళికొడుకు నవ్వది కాదు. ఇప్పుడు మాకు కొంచెం షాపింగ్ కూడా ఉందన్నమాట. అమీర్పేట్కి వెళ్ళాలి. అమీర్పేట్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్, ఇంట్లో అందరు ఉన్నారు కాబట్టి హడావిడి ఉంది. అండ్ మా ప్యాకింగ్ ఈరోజు మేము రేపటి ఎంగేజ్మెంట్ కోసం ఎట్లా ప్యాకింగ్ చేస్తున్నాము. ఇంట్లో మా రిలేటివ్స్ అందరు వస్తారు, అందరం కలిసి కూర్చొని చేస్తాం అనమాట. ఫుల్ ఫన్ ఉంటుంది. వీడియో మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో చూడండి. అండ్ రేపు ఎంగేజ్మెంట్ ఎట్లా అవుతుందో కూడా ఇదే వ్లాగ్ లో కంటిన్యూ చేస్తా, లేకపోతే నెక్స్ట్ వ్లాగ్ అప్లోడ్ చేస్తా. సో చూసేయండి. ఇక మేమైతే షాపింగ్ కి స్టార్ట్ అయిపోయినాం. ఫస్ట్ స్వీట్ షాప్ కి వెళ్ళాలి. స్వీట్ షాప్ కి వెళ్ళి కొన్ని స్వీట్స్ అన్ని ప్యాకింగ్ చేపించి అక్కడ నుంచి అమీర్పేట్ కి వెళ్తాం. ఇక ఇట్లా మేము ఇట్లా స్వీట్స్ అన్ని ఇందులో ఇట్లా ప్యాక్ చేపిస్తాం అనమాట. ప్యాక్ చేసి పెడతాము. ఇగో మా అన్న వచ్చినమ్మా. నమస్కారం. ఏమైనా చెప్పాలనుకుంటున్నావు అమ్మా? రేపు మీ కొడుకు ఎంగేజ్మెంట్. ఫుల్ ఖుష్, హ్యాపీ హ్యాపీ. షాపింగ్ నడుస్తుంది రేపటి కోసం. అంతా ఫుల్ బిజీ మేము. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇక స్వీట్ షాప్ నుంచి వేరే షాప్కి వచ్చేసినాం. అండ్ ఇక్కడ అన్ని చిన్న మనకి పిప్పర్ మిట్స్ అవన్నీ దొరుకుతాయి అనమాట. జుజుబీ అవన్నీ. ఇక్కడ ఇది చూడండి, చిన్న ఉన్నప్పుడు మనం తింటుండే, గుర్తుందా? టామరిన్, చింతపండుది. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి అన్నమాట. మనం చిన్న ఉన్నప్పుడు తింటుండే కదా ఇవన్నీ. బ్యాంగిల్ షాప్కి వచ్చినాము. కొన్ని ఐటమ్స్ కావాలని చెప్పి ఏమేమి తీసుకుంటున్నామో ప్యాక్ చేసేటప్పుడు చూపిస్తాం మేము ఏమేమి కొన్నాం అన్నది. ఈ షాప్లో అయితే అమీర్పేట్కి వచ్చినాము. అమీర్పేట్లో చాలా ఉన్నాయి. హాయ్ చెప్పండి. మేము ఇప్పుడే ఫుల్ ఎండలో పడి షాపింగ్ దొబ్బినా అంటే అన్ని ఎట్లా చేస్తారు. లిఫ్ట్ లో నిల్చొని వీడియో తీసుకుంటాం. ఫుల్ ఎండలో పడి వచ్చినాం. ఇగో ఎంత టైన్ అయిపోయింది. రేపు మన ఎంగేజ్మెంట్. ఈ రోజు ఇట్లుంటది నా ఫేస్. ఏం చెప్పాలి నేను? ఇన్ని డేస్ ఏమో కాపాడుకుంటూ వచ్చిన, ఈ రోజు చూడండి ఇట్లా. అది అమ్మా వెళ్ళిపోతున్నా. హాయ్ రోహిక, హాయ్ సమీక్ష, హాయ్ చెప్పు, హాయ్ చెప్పే. మరి రోహిక మరి సమీక్ష. హలో హాయ్ ఫ్రెండ్స్. ఏంట్రా కొమ్మలు పెట్టుకున్నావు? సిద్ధనా? ఏం తెచ్చినారు? హాయ్ చెప్పత మత్త. ఇవి మా సువీక్షకి రోహికకి తీసుకొచ్చిన. మీకు ఒక సర్ప్రైజ్. నా దగ్గర రండి, నా దగ్గరకు వచ్చి నిల్చోండి, కూర్చోండి. మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా. 1 2 3. బ్లూ చాలా బాగుంది సువీక్ష, చాలా బాగుంది బ్లూ. ఇక మేము సమోసాలు తింటున్నాం. సమోసాలు తినండి బాగా తినండి. ఇప్పుడు మేము ఈ డాల్ ఉంది కదా, ఈ డాల్ కి ఇట్లా ఫ్రాక్ లాగా చేసి ఈ చాక్లెట్స్ అన్ని పెడతాం అన్నమాట. ఇవి మేము అమ్మాయికి రేపు ఎంగేజ్మెంట్ లో ఇవ్వాలి కదా, సో దానికోసం ఇది డెకోర్ చేస్తున్నాం. శ్రావ్య మత్త. ఇక మేము ఈ డాల్ ఇట్లా చేస్తామని చెప్పి ట్రై చేస్తున్నాం. చిటక హాయ్ చెప్పు. అగమ్మ సుమమ్మ
బాగుంది. తీసేస్తున్నామనే పెడుతున్నాం. మనం ఇట్లా ట్రై చేసినాం ఫస్ట్, ఇది అవ్వట్లే అంటే నెక్స్ట్ టైం ఎవరి ట్రై చేయరు కదా, టైం వేస్ట్ కాకుండా. అంతే కదరా, పాపం కష్టపడ్డది అప్పటి నుంచి శ్రావ్యం మొత్త. ఓకే, పెద్ద చాక్లెట్ తీసుకుంటే ఇగో ఇది బాగున్నాయి పిస్తారు. షాపింగ్ ప్యాకింగ్ అయితే అవుతుంది. ఎంగేజ్మెంట్ ప్యాకింగ్, రేపేమో అన్న ఎంగేజ్మెంట్ అనమాట. హాయ్ చెప్పండి ఒకసారి అందరూ. సువీక్ష, రుహిక ఏం చేస్తున్నారు? మీరు చదువుతున్నారా? ఓకే. శ్రావ్య ఏదో అంటున్నావు? రెండు వేయాలి. చిన్న రబ్బర్ బ్యాండ్ ఉంటాయండి. రబ్బర్ బ్యాండ్లా. అండ్ ఇక్కడ ప్యాకింగ్ అయితే అయిపోతుంది. 6:30కి ఏమో స్టార్ట్ చేసినాం. ఈవినింగ్ 6:30కి స్టార్ట్ చేస్తే నైట్ 10:30 అయింది. అందరం ఇట్లా కూర్చొని ప్యాక్ చేస్తే ఎంత హ్యాపీ ఉంటుంది కదా, ఫుల్ ఫన్ ఉంటుంది. మంచిగా బయట ప్యాక్ చేపియచ్చు ఇవన్నీ, కానీ ఇంట్లో మనం అందరం కూర్చొని ప్యాక్ చేస్తేనే ఆ హ్యాపీనెస్ ఉంటుంది. అందుకని మేము ఎప్పుడు మా ఇంట్లో ఎవరు పెళ్ళిళ్ళు అయినా అందరం కూర్చొని ప్యాక్ చేస్తాం అనమాట. అవి చూపి, గోల్డ్ కాయిన్స్ చూపి. ఇవేంటో తెలుసా? గోల్డ్ కాయిన్స్. చాక్లెట్ కవర్, చాక్లెట్ అచ్చరోల లచ్చ. అండ్ ఈ ఐటమ్స్ ఇవన్నీ మేము బేగం బజార్ పోయినాము. బేగం బజార్ పోయి ఫ్రూట్ బాస్కెట్ ఇవన్నీ నెక్స్ట్ వ్లాగ్స్లో చూపిస్తాను నేను ఎక్కడెక్కడ ఏమేమి తీసుకున్నాం అన్నది. ఈ ఫ్రూట్ బాస్కెట్, ఇంకా ట్రేస్, ఇవన్నీ పెట్టుకోవడానికి ట్రే, ఇవన్నీ బేగం బజార్లో దొరుకుతాయి. చాక్లెట్స్ ఇవన్నీ కూడా బేగం బజార్ నుంచే తీసుకొచ్చేసినాం. కానీ పెళ్ళి షాపింగ్ అంటే అస్సలు మామూలు కాదు కదా, ఎంత షాపింగ్ ఉంటుందంటే కొంటా ఉంటే వస్తూ ఉంటాయి. మేము బేగం బజార్కి వెళ్ళి అన్నీ తీసుకొచ్చినా కానీ లాస్ట్ మూమెంట్లో అవి మర్చిపోయినాం, ఇవి మర్చిపోయినాం, అవి కావాలి ఇవి కావాలంటే ఎంగేజ్మెంట్ ముందు రోజు వరకు మాకు షాపింగ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఆఫ్టర్నూన్ మొత్తం ఎండలో ఫుల్ తిరిగేసి వచ్చినాం. ఇక మొత్తం అన్నీ తీసుకొచ్చి లాస్ట్ ప్యాకింగ్ అయితే ఫుల్ కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా అయిపోయింది. పాపం ఎంగేజ్మెంట్ పెళ్ళికొడుకు ఈడుంటే అందరు వేసుకుంటారు, పెళ్ళికొడుకు తప్ప. మాస్క్ వేసుకోపోరా, వేసుకోపో చింటూ, నువ్వు కూడా పడుకో వేసుకొని. నేను కూడా దయ్యం చూడండి, మేము అందరం దయ్యాలమైనాం ఇప్పుడే. సువిక్ష కూడా వేద్దాం. సుభిక్ష, రుహిక కూడా. ఇస్తామా నువ్వు? చూడండి అందరం కొరి దయ్యాలాగానే ఉన్నాడు ఒక్కొక్కరు. చింటూ చూడు, చింటూ చింటూ తీ. ఫైనలీ మా అత్త మాకు ఇద్దరు కలిసి సెట్ చేసేసారు. వావ్, ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. యాక్చువల్లీ మంచితో ట్రై చేసినాము, అవి పెద్దగా అయిపోయినాయి, రాలే సరిగ్గా. అప్పుడు మళ్ళీ డైరీ మిల్క్ చాక్లెట్ తెప్పించి సెట్ చేసినాం, మస్తు వచ్చింది. ఇక ఈ డాల్ డెకోర్ ఇవన్నీ వేసేసరికి 2 అయిపోయింది మాకు నైట్ పడుకునేసరికి. ఇక మార్నింగ్ 5 o'clock మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు వచ్చేసినారు. నాకు మేక్ ఓవర్ చేసింది మేక్ ఓవర్ బై శ్రావ్య శెట్టి. వాళ్ళ పేజ్ని ట్యాగ్ చేస్తా ఇన్స్టాగ్రామ్లో. హే గాయ్స్, నేనైతే ఫుల్గా రెడీ అయిపోయినా. ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసినాం ఫంక్షన్ హాల్కి. ఇక మనం చూపిస్తాం. మిస్టర్ పెలికార్డ్
హాల్ ముందు మొదలు ఫోన్ చేసింది వేడ నిల్చొని అక్కడ నుంచి మొదలు చూసుకుంటున్నాడు. మొదలు కనిపిస్తలేదు, ఆరెంజ్ జ్యూస్ తీసుకుని. ఇక నా అవుట్ఫిట్ ఎట్లుందో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నాకైతే మస్తు నచ్చింది. అండ్ ఇక్కడ నేను మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నా. నేను పర్సనల్గా హైర్ చేసుకున్నాను అనమాట ఫోటోగ్రాఫర్స్ని. వాళ్ళు తీస్తున్నారు. వాళ్ళు వచ్చి యాక్చువల్లీ ఈవెంట్ మొత్తానికి ఫోటోగ్రాఫర్ మా అన్ననే, తెలుసు కదా మీ అందరికీ. నా వ్లాగ్స్ కంటిన్యూగా ఫాలో అయితే మా అన్న కూడా తెలుసు. ఇన్స్టాలో పేజ్ ఉంది, అది కూడా ట్యాగ్ చేస్తా. అక్క స్టూడియోస్ అని ఉంటాయి. మీకు ఎవరైనా నెక్స్ట్ ఈవెంట్స్ ఏమన్నా ఉంటే మనం హైర్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ మా వదినతో పూజ చేయిస్తున్నారు. ఫస్ట్ పూజ చేయించిన తర్వాత బొట్టు పెట్టి బట్టలు పెడతాం అనమాట మేము. అండ్ ఇక్కడ షుగర్ మీద మా వదిన పేరు రాస్తున్నాము. ఇది ఇంట్లో ప్యాక్ చేస్తే మళ్ళీ ఇదంతా మెస్సీ అయిపోతుంది అని చెప్పి ఇక్కడికి వచ్చినాక చేస్తున్నాం అనమాట. అండ్ సేమ్ ఇక్కడ రిపీట్, మా వదినతో పూజ చేయించి మేము బట్టలు పెట్టి పెడతాం కదా, అట్లనే ఇక్కడ మా అన్నతో పూజ చేస్తారు. అప్పుడు అమ్మాయి వాళ్ళు అబ్బాయికి బట్టలు పెడతారు. ఆ అవుట్ఫిట్స్ వాళ్ళు చేంజ్ చేసుకొని రావాలి. అది మెయిన్ అవుట్ఫిట్ అనమాట. అండ్ ఇక్కడ మా మామ వాళ్ళు మాకు బట్టలు పెడుతున్నారు. మా పెద్దన్న, మా వదిన, మా అన్న, మా వదిన, నేను, మా ఆయన, మా మమ్మీ, మా చిన్నమ్మ అందరికీ బట్టలు పెడుతున్నారు. స్మైల్ స్మైల్ స్మైల్. జాతిరత్నాలు సినిమాలో గిఫ్ట్ ఒకళ్ళు తెస్తే ఫ్రెండ్స్ అందరు కలిసి ఇస్తారు, అట్లుంది. ఆ డాలీ మా చిట్టక్క, మా అత్త, మా శ్రావ్య ముగ్గురు కష్టపడ్డారు, నేను ఇచ్చేసిన. అండ్ ఇక్కడ లగ్న పత్రిక రాసుకుంటున్నారు. మా దాంట్లో అయితే జెంట్స్ అందరినీ స్టేజ్ మీద పిలిపించి వాళ్ళకి కండువాలు వేస్తారు అనమాట, వేపించి రాసుకుంటారు. అండ్ ఇక్కడ నాకు ఆడపచ్చి కట్నం ఇస్తున్నారు. అండ్ ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్. నాకైతే ఫుల్ అంటే ఫుల్ ఖుషి అయింది. అండ్ మా వదిన ఎవరో కాదు, మా మామ కూతురే, మా దగ్గర రిలేటివ్సే అనమాట. సో అండ్ ఇది హైలైట్. మేము షుగర్ మీద మా వదిన పేరు రాసి పెట్టినాం కదా, మేము వెళ్ళి అమ్మాయికి చదివిద్దాము అనే టైంకి జెమ్స్ ఏం లేవు, అన్నీ గాయబ్ అయిపోయినాయి. పిల్లలు అందరు తినేసినారు. ఇక అప్పటిదప్పుడు మళ్ళీ సెట్ చేసినాం. ఇక్కడ బచ్చపాటి వదులుతలేదు సౌజన్యను. ఇక అట్లా మా అన్న ఎంగేజ్మెంట్ అయితే హ్యాపీగా మస్తు అయింది. నేను ఎక్కువ వీడియోస్ తీసుకోలేకపోయినా, ఫుల్ బిజీ ఉండే. ఈవెంట్ ఎట్లా అయిందో మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెవర్ ఎండింగ్ ఫోటోషూట్ ఇదైతే నాకు నడుస్తూనే ఉంది. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ షాపింగ్ వ్లాగ్స్ వస్తాయి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.